హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? గ్రామదేవత అయిన శ్రీ అంకాల పరమేశ్వరి తల్లికి అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కొలుపు అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారికి అయితే అంబిళ్ళు 3 రోజులు అయితే పోస్తాము. 3 రోజులు అమ్మవారికి అంబిళ్ళు పోసేసి అమ్మవారికి 3వ రోజే అంటే బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు అమ్మవారికి అంబిళ్ళు అనేది పోస్తామన్నమాట. అమ్మవారికి అంబిళ్ళు పోసేసిన తర్వాత గ్రామ దేవత అయిన ఇంకొక అమ్మ ఓసూరమ్మ తల్లికి కూడా వెళ్ళి ప్రసాదాలు పెట్టుకొని అమ్మవారి ఎదురుగా పిండి దీపం పెట్టేసి వస్తాము. శుక్రవారం రోజు 3వ రోజు ఈవినింగ్ టైం అనమాట. మార్నింగ్ అంబిళ్ళు 3 రోజులు పోసేసి ప్రసాదాలు పెట్టుకొని వచ్చేసాక ఈవినింగ్ 6-6:30 కంట అంకాలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చేసి రెడీ అయిపోవాలి మనం పూజకి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అందరూ కామాక్షమ్మ దీపం పెట్టుకొని పూజకి రెడీగా అయిపోయి అమ్మవారి పూజ అనేది మనశ్శాంతిగా కంప్లీట్ అయితే చేసేసారు. పూజ అనేది కంప్లీట్ అయిపోయింది 3 రోజులు. థర్డ్ డే కంప్లీట్ అయిపోయాక ఈ 4వ రోజు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడనేసి ఏమనుకోకండి. 4వ రోజు ఇంతకుముందు అమ్మవారిని గోవింద గోవింద అనేసి చూశారు కదండి, అమ్మవారి పోతురాజుని వనం గోరడానికి తీసుకొని వెళ్ళి కంప్లీట్ అవుతుంది. 5వ రోజు అనేది అమ్మవారికి అగ్నిగుండం అనేది ఉంటుంది. అగ్నిగుండం తొక్కేశాక అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శివపార్వతుల లైటింగ్ ఉంది కదా, శివపార్వతుల లైటింగ్ బ్యాక్ సైడే అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారి ముందరైతే కాంతారావు స్టెప్స్ వేసుకొని అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఫ్రెండ్స్, నా చిన్న సజెషన్ ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. శ్రీ అంకాల పరమేశ్వరి దేవి దర్శనం చేసుకోండి. శ్రీ ఓసూరమ్మ తల్లి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.